వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియం వద్ద కారుకు మంటలు. కర్ణాటక బ్యాంకు ప్రధాన కార్యాలయం ప్రారంభించిన మంత్రి టీజీ భరత్. సౌదీలో ఘోర బస్సు ప్రమాదం. హిందూపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై టీడీపీ నేతల దాడి. ఆటో స్టంట్లు చేస్తున్న వారిపై కర్నూలు ట్రాఫిక్ పోలీసుల ప్రత్యేక డ్రైవ్. ఇక వివరాల్లోకి వెళితే, శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మున్సిపాలిటీ 12వ వార్డు అనేక సమస్యలతో కూడుకుంది. ఆ వార్డు మహిళలంతా ఒక్కటే 12వ వార్డు ఇన్ఛార్జ్ అయిన స్టేట్ బీసీ సాధికారత సమితి కన్వీనర్ కొండా శంకర్ రెడ్డికి సమస్యలు తెలియజేశారు. ఈ సమావేశం కస్తూరిబాయి స్కూల్ ఆవరణలో ధరణి మహిళా పరపతి సమాఖ్య సంఘం సభ్యులు కూడా పాల్గొన్నారు. శంకర్ రెడ్డికి వార్డులో తాగునీరు కొరత, వీధి లైట్లు, రోడ్లు, డ్రైనేజీలు కావాలని విజ్ఞప్తి చేశారు. శంకర్ రెడ్డి వెంటనే స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర విప్ డాక్టర్ బెందాలం అశోక్ బాబుకి ఫోన్లో మాట్లాడారు. మేడం గారికి చాలా అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఏదేమైనప్పుడు కూడా మనకు అభినందనలు తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఒక పిక్నిక్ అమ్మ, ఈరోజు ఆదివారం కదా, ఈరోజు పిక్నిక్ చేసుకున్నాం. పిక్నిక్ వచ్చాం. మరి పిక్నిక్ వచ్చినప్పుడు ఎంతమంది ఎలా తెలియదు పిక్నిక్ ఏమమ్మా, ఈరోజు ఆదివారం అన్ని పనులు పక్కన పెట్టి వచ్చామా, అంతే కదా. ఆదివారం పెట్టకూడదు, సోమవారం నుంచి అప్ టు శనివారం పెట్టాలి. అందరూ పిక్నిక్ వచ్చాం. వాడు బాధ్యత కానీ ఒక పిక్నిక్ అనుకుందాం. ఒక పిక్నిక్ షాపింగ్ దాన్ని మాట్లాడదాం. అయితే ఒకటేటంటే ఒకటి చెప్తాను వినమ్మా. సంతోషానికి ఇప్పుడు అడిగాను, ఎవరికైనా అవసరాలు ఉంటాయి. ఆడపిల్లలకి డబ్బు అంటే అందరికీ ఆశ, పక్కన పెట్టిన అవసరాలు ఎక్కువ ఉంటాయి. అవసరాలకి డబ్బు ఏది ఉంటే వాళ్ళ కుటుంబానికి సంబంధించి సాధక బాధకాలు ఉంటే ఏమైనా ఆ డబ్బులు సాయం చేస్తారనేసి కొంతమంది అడుగుతున్నారు, తప్పులేదు. 2 లక్షలు ఉన్నాయి మీ కమిటీలో. నాకైతే ఐ డోంట్ నో వాట్ ఈస్ ద మ్యాటర్ ఆఫ్ ఇన్ యువర్ మెంబర్ ఆఫ్ మనీ. ఎంత ఉందన్నదో ఒక విషయం. సరే, నేను చెప్తాను, చెప్తున్నాను. 2 లక్షలు కాదు. కొంతమంది ఏంటంటే ఇక్కడ తెలియపురాల పక్కన తిరిగి ఒక 2 లక్షలు ఉంటే నాకు కూడా పనికొస్తుంది కదా, నా తల్లికి పిల్లలకు పనికొస్తుంది కదా అని అడుగుతారు. తప్పేం లేదు. మీకు ఇప్పుడు సంతోషానికి అడిగితే 10% అడిగారు. 10% మేము ఇవ్వాలండి, అది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నారు. 1 లక్ష రూపాయలకి 10,000 రూపాయలే ఇస్తాం సార్ రూల్ అని చెప్పారు. ఆ 10,000 కూడా మా మహిళా అమ్మలకి ఇంకా స్లమ్ ఏరియా వెళ్ళిపోయినప్పటికీ ఎక్కడికైనా గొప్పడదు. ప్రతిరోజు క్యారేజీ పెట్టుకొని కూలికి వెళ్తే తప్ప వీళ్ళకి ఇంకొక లేదు. అలాంటిది ఒక 5,000 2,000 ఇచ్చినా సరే వాళ్ళు అంటే వాళ్ళ తాలూకా జీవనాధారం నడుస్తారు. కాబట్టి నేను చెప్పింది ఏంటంటే, ఏమైనా అవకాశం ఉంటే వాళ్ళకి అవకాశం ఇవ్వండి. ఆ రూల్స్ రెగ్యులేషన్స్ బ్రేక్ చేయలేము. ఇప్పుడు వాళ్ళకి ఇచ్చారు 10,000 రూపాయలు ఇవ్వమని, 1 లక్ష రూపాయలు 20,000 అవ్వదు కదా. కానీ ఏదో ఒక రిప్రజెంటేషన్ తయారు చేయండి. వెల్లుపడకు సంబంధించి 12, 13, 14 వార్డులో చాలా స్లమ్ ఏరియా అండి. ఇది స్లమ్ ఏరియా మీన్స్ ఏంటంటే దారిద్ర్య రేఖకి దిగు ఉన్నటువంటి ప్లేస్ అన్నట్టు. దారిద్ర్య రేఖకి దిగు ఉన్నంటే వీళ్ళకి ఎటువంటి ఉద్యోగాలు లేవు, ఎటువంటి డబ్బు లేదు, ఎటువంటి బిల్డింగ్ లేవు. చాలా పేదవాళ్ళు. ఒకటేంటంటే వాళ్ళు కూలి పని చేస్తారు. తర్వాత మన పాతకాలంలో మనం అనేవాళ్ళం కూలీలకి కంబారు కూడా అనేవాళ్ళం. కంబార్లు, కూలీలు ఎక్కడ చూసినా మన వెలుపడేవి అనేవాళ్ళు. రిక్షా కార్మికుల నుంచి గుర్తుంచుకోండమ్మా. మన భవన కార్మికులు అంటే ఇల్లు కట్టే వాళ్ళు లేబర్ నుంచి, రిక్షా కార్మికులు, భవన కార్మికులు, అదేవిధంగా ఆటో కార్మికులు ఎక్కడ చూసినా మనమే పేదవాళ్ళు. గొప్పోడికి మనకి కంపేర్ చేయకూడదు. ఇచ్చాపురం టౌన్లో నుంచి మొత్తం అందరూ గొప్పవాళ్ళే. మనం అందరమే
ఎవరైనా సర్దిస్తే దయచేసి ఇంకా నాకైతే ఇక్కడ మేము కూడా సాయం చేస్తాం ఏదైనా ఉంటే ఈ పేదవాడు కాబట్టి ఏమైనా వెసులుబాటు ఉంటే మీరు ఆ రకంగా సాయం చేయమని చెప్పండి అమ్మా. ఎందుకంటే మీరు ఏదైనా అవకాశం ఉంటే మీరు సాయం చేస్తే మీరు సాయం చేసినట్టు ఉంటారు. కానీ మీరు రూల్స్ బ్రేక్ చేయలేరు. మీరు రూల్స్ రూపరారు కాబట్టి మీరు ఏదో రకంగా ఆడపిల్లకి చేయండి. నాకు తెలిసి ఈరోజు నేను మాట్లాడుతున్నాను. ఈరోజు మాట్లాడే కారణం ఎవరో తెలుసా? మహిళ మనులే. ఈరోజు చాలామంది మగాలు సంతోషం అయితేనేమి, నేనైతేనేమి, మా కుటుంబ సోదరులు అయితేనేమి టిప్టాక్ వస్తాం, మంచి చట్ట వేసుకుని వస్తాం. దానికి అందరూ ఏంటి అన్నీ చేసుకొని వస్తాం. దానికి కారణం ఎవరమ్మా? ఇంట్లో మహిళే కదమ్మా. నాకు అనకూడదు కానీ మేమందరూ రావడానికి కారణం, బాగుండడానికి కారణం మీరే. మరి మీరే కదా బట్టలు చేసి ఇస్త్రీ పెట్టి అందరూ చేస్తే కానీ మేము ఇక్కడ మాట్లాడలేము. దీనికి కారణము మీరే అని మీకు తెలియజేసుకుంటాను. అదేవిధంగా మీకు ఏదైతే సమస్యలు ఉన్నాయో చాలా సమస్యలు ఉన్నాయి. అయితే నాకు తెలిసి ఇంత జనాలకు కూడబెట్టినటువంటి ఆర్పీలు అయినటువంటి ముగ్గురు ఆర్పీలకి నేను మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటానమ్మా. ఎందుకంటే మీరు చాలా వర్క్ చేస్తారు. అందులో నేను చాలామందికి ఎంక్వైరీ చేశాను మీ ఇచ్చాపురం మున్సిపాలిటీలో. ఈ ముగ్గురు ఆర్పీలు చాలా కష్టంగా చక్కగా వాళ్ళు చేస్తారని చెప్పి మాకు రిపోర్ట్ అయితే వచ్చింది. మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మేడం గారు కూడా చాలా ఏదైనా చిలకపోలిగినట్టే మీరు డోంట్ మైండ్ అమ్మా, చాలా చక్కగా మీరు మాట్లాడుతారని నాకున్న రిపోర్ట్ తీసుకోవాల్సి చాలా ధన్యవాదాలు. అదేవిధంగా ఇక్కడ మేడం గారు ఉన్నారు. మేడం గారు కోసం ఎక్కువ చెప్తే బాగోదు కానీ పట్టు వేరని విక్రమార్కుడు కాదు, పట్టు వేరని విక్రమార్కురాలు. ఎందుకంటే నాకు తెలిసి పద్మావతి నాకు తెలియదు. నెక్స్ట్ మన అందాల శాంతి ఆ రెండు డిసబుల్డ్ మీన్స్ హ్యాండిక్యాప్డ్ అమ్మ. అవి వాళ్ళ పెన్షన్స్ ఆగిపోయిన తర్వాత కంపల్సరీ అవి ఇవ్వాలని పట్టుపట్టి మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి కమిషనర్ దగ్గర ఆవిడ పోరాడి ఎలాగైనా ఇవ్వాలి సార్ అని చెప్పింది. ఆవిడ నిజంగా నేను అనుకోవట్లేదు కానీ ఆవిడ వాళ్ళ కుటుంబం కాదు, బంధువు కాదు, ఎవరు కాదు. అయినప్పుడు కూడా వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ఆవిడ నిజంగా కోరుకుంది. ఇచ్చిన షార్ట్ పీరియడ్లో మీన్స్ చాలా తక్కువ రోజుల్లో పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేస్తుంది. మేమంతా చేసిన అది వస్తే ఆ డబ్బులు వస్తే మాత్రం దానికి కారకులైన మేడం గారికి ఒక్కసారి మీ అందరి తరఫున మీలాంటి వ్యక్తులు ఉండాలి. అలా కంటిన్యూ ఇన్ని రోజులు ఉంటే ఇక్కడ వెలుపట్ల మీరు సేవ చేయండి. ఎందుకంటే నేను మొన్న ఇంగ్లీష్ తరఫున మాకు వచ్చారు, సంతోషం. మాకున్న ఆడపిల్లలకి ఎవరికి తెలియదమ్మా. యాక్చువల్గా ఏంటంటే వీళ్ళకి నాలెడ్జ్ అయితే లేదు. చాలా ఇంటర్ప్రిట్స్ మీన్స్ ఏంటంటే చదువుకోలేదు ఎక్కువ మంది. మా చిన్నాళ్ళు చేస్తాను, మా పిల్లలు చేస్తున్నాను చేస్తాను. అయితే వినా మీకు చెప్తుంది ఈ పాప బాగా నేను చేస్తున్నాను చెప్తాను కదా, అర్థం చేస్తాను. ఎవరితో మనము మనం ఎప్పుడు అవ్వాలి, ఎవరితో మనం చెప్తా అవుతుందని చెప్పి ఈ రకంగా మేడం గారు చేశారు. చాలా సంతోషం. ఈ రకంగా చేయాలి. దగ్గరగా మన ఆడపిల్లలకి మీ ప్రాబ్లమ్స్ అన్నీ ఏదైతే ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ మీరు రాసి ఏమైనా అవకాశం ఉంటే మీకు ఏమి తెలియదు, ఏమైనా మాట్లాడితే దగ్గర చెప్పలు కొట్టేస్తాను. అంతే కదా, క్రికెట్ మనకు తెలిసి ఒకటి. రెండు, మీకు ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యలు అనేసరికి మేడం గారికి ఆర్పీకి అందరూ తెలియజేయండి. అది చాలా బాగుంటుందని తెలియజేసుకుంటున్నాం. ఆడపిల్లలు మన ఇప్పుడు క్రికెట్ మీకు తెలుసమ్మా? క్రికెట్ సెక్షన్ తెలియజేశారు తెలుసా? ధోని అంటే మీకు కొంతమంది తెలుసు, నీకు తెలియదు, మీకు తెలుసు కదమ్మా. మరి మహిళా టీం మనం గెలిచారు, మీ పేరు తెలుసా? మన వరల్డ్ కప్ సాధించారు తెలుసమ్మా? తెలుసా మహిళలు ఎవరైనా తెలుసా? ఎవరైనా తెలుసా? మహిళలు క్రికెట్ టీం మనం గెలిచారు. మన ఆడపిల్లలు వరల్డ్లో మన అందరి నుంచి గెలిచారు. మీ ఆడపిల్లలు గెలిచారు. ఆ ఆడపిల్లలు గెలిచినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. మహిళా వరల్డ్ కప్ గెలిచినటువంటి మన భారత టీం గెలిచారు. ఆ పేర్లు కూడా మీరు తెలుసుకోవాలి. ఈ మహిళ ఎంత ముందున్నారంటే ఈరోజు మన రాష్ట్రపతి ఎవరో తెలుసామా? కొన్ని మేడం గారు మీకు ఒక క్లాస్ కూడా పెట్టాలమ్మా. క్లాస్ పెట్టి నాలెడ్జ్ కూడా పెంచాలి. ఎందుకంటే వీళ్ళు ఎలాగున్నారంటే ఇక్కడ మీరు ఏం చెప్తారే కాదు, వాళ్ళకు నాలెడ్జ్. ఎవరికైతే వాటర్ మన వెన్ను పడక లేదో వాళ్ళందరూ వాటర్ కావాలా? సంతోషం. కిషన్ సాగర్కి రోడ్డు కావాలి, అన్ని వీధులకి కాలువ కావాలి, రోడ్డు కావాలి.
లోక్సభ శాంక్షన్ అయ్యింది. మన ఎమ్మెల్యే గారు వచ్చి చేశారు. తెలుసా లేదా మీరు ఎవరికి? తెలుసు కదా, తెలుసు తెలియకండి ఒకసారి. ఇమ్మడి రవి మహారాష్ట్రలో ప్రహ్లాద్ కుమార్ అనే పేరుతో డ్రైవింగ్ లైసెన్స్ పాన్ కార్డు తీసుకున్నాడు. ఇమ్మడి రవికి ముందు నుండే క్రిమినల్ మెంటాలిటీ ఉంది. కరేబియన్, ఫ్రాన్స్, దుబాయ్, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్ దేశాలలో తిరుగుతూ వెబ్సైట్స్ డిజైన్ చేస్తూ సినిమాలు అప్లోడ్ చేసేవాడు. 2019లో ఐబొమ్మ వెబ్సైట్ను తెరిచి 110 డొమైన్లతో ఆపరేట్ చేసేవాడు. ఇమ్మడి రవి వెనకాల ఎవరున్నారు అనేది లోతుగా విచారణ చేస్తామని సిపి సజ్జనార్ అన్నారు. పెట్టుకొని అంతా ఇప్పుడు అనే అక్కడ మహారాష్ట్రలో డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నారు. ప్రహ్లాద్ కుమార్ వెల్లెల్లా అని చెప్పి ఆ పేరుతోనే ఆయన ఎస్ టేకన్ డ్రైవింగ్ లైసెన్సు, అదేవిధంగా పాన్ కార్డు కూడా అదే పేరుతోని తీసుకోవడం జరిగింది. ప్రహ్లాద్ కుమార్ వెల్లెల్లా, సన్ ఆఫ్ నరసింహ వెల్లెల్లా అని చెప్పి కూడా అనే ఈ ఒక లైసెన్సెస్, పాన్ కార్డ్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఇక్కడ కూడా మన దగ్గర కూడా సేమ్ మన ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కూడా లైసెన్స్ తీసుకోవడం జరిగింది. సో ఇట్లానే ఫస్ట్ నుంచే ఆ ఒక్క క్రిమినల్ మెంట్ ఆఫ్ మైండ్ ఉండడంతోనే ఈ అంతా లోతుగా టెక్నాలజీ యూజ్ చేసుకుంటూ ఈ పైరసీలో ఇన్వాల్వ్ కావడం జరిగింది. ఎప్పుడు పోలీస్ అనే వెంబడబడినారు, ఎప్పుడు ఫిలిం ఇండస్ట్రీ అప్రమత్తం అయింది. ఆయన ఉన్న మన ఇండియన్ సిటిజన్షిప్ కూడా మనము ఆయన గివప్ చేసి ఆయన ఇప్పుడు ఈ సెయింట్ కిట్స్ అండ్ నేవీస్ కంట్రీ ఒక సిటిజన్షిప్ కూడా తీసుకున్నారని. సెయింట్ కిట్స్ అండ్ నేవీస్ కంట్రీ కెరేబియన్ ఐలాండ్స్లో ఉన్న ఈ ఒక్క కంట్రీని ఆయన తీసుకున్నారు. అదేవిధంగా ఆయన అక్కడ ఫ్రాన్స్లో ఉంటూ మొత్తము నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, యుఎస్ఏ, థాయిలాండ్, ఫ్రాన్స్, దుబాయ్లో బాగా తిరిగేవాళ్ళు. సో మొత్తం అనే ఈ ఒక్క వెబ్సైట్ డెవలప్మెంట్లో, డిజైనింగ్లో, హోస్టింగ్లో చాలా అంటే చాలా ఎక్స్పర్ట్. అంటే చాలా సంవత్సరం నుంచి ఆ ఒక విద్యాన్ని నేర్చుకొని ఈ ఒక నాలెడ్జ్ని పెంచుకొని ఇదంతా ఐబొమ్మ బొప్పం టీవీని ప్రమోట్ చేయడం జరుగుతుంది. 2019 నుంచి ఈ ఒక ఐబొమ్మ వెబ్సైట్ని స్టార్ట్ చేసి మొత్తం అనే సర్వర్స్ అంతా అమెరికా, స్విట్జర్లాండ్స్లో పెట్టడం జరుగుతుంది, నెదర్లాండ్స్లో పెట్టడం జరుగుతుంది. మొత్తం అనే 110 డొమైన్స్ని ఆయన పర్చేస్ చేశారు. పోర్క్బన్ కంపెనీ అని చెప్పి దాని ద్వారా ఆయన 110 డొమైన్స్ని పర్చేస్ చేయడం జరుగుతుంది. ఒక డొమైన్ను మనం బ్లాక్ చేస్తే నెక్స్ట్ ఇంకోటి డొమైన్ ఓపెన్ చేసేది. సో ప్రతిదాని కూడా ఒక లింక్ పెట్టుకుంటూ ప్రతిదాని కూడా ఒక స్కీమ్ పెట్టుకొని అని ఒక పైరసీ ర్యాకెట్ని చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనము ఓటీటీ ఫిలిమ్స్లో ఉన్నది కూడా ఆయన యూస్ టు మంచి క్వాలిటీ చేసేసి ఆయన అప్లోడ్ చేసేవాడు. ఆయన ఈ ఒక్క వెబ్సైట్ ఒకటి బ్లాక్ చేస్తే ఆయన మళ్ళీ ఇంకోటి మిర్రర్ చేస్తూ దాదాపు 65 మిర్రర్ వెబ్సైట్స్ని ఆయన రన్ చేసేవాడు. ఆయన ఒక మొత్తం ఆయనని ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత ఆయన దగ్గర ఉన్న హార్డ్ డిస్క్ అంతా రికవర్ చేసిన తర్వాత దాదాపు 21,000 సినిమాస్ ఆయన హార్డ్ డిస్క్లో పెట్టడం జరిగింది. మొత్తము పాత ఫిలిమ్స్ అయిన గాడ్ ఫాదర్ మీ అందరు కూడా తెలుసు, చారిత్రాత్మక ఐతిహాసిక ఫిలిం అయిన గాడ్ ఫాదర్ అంటే 1972లో ప్రొడ్యూస్ అయిన ఆ మూవీ నుంచి మొన్న వచ్చిన ఓజీ మూవీ దాకా కూడా ఆయన దగ్గర ఈ ఒక్క హార్డ్ డిస్క్లో ఉండడము మనము చూశాను. మొత్తము బాలీవుడ్, టాలీవుడ్ అందరు కూడా ఈయన చాలా మూవీస్ ఆయన దగ్గర ఉండి చాలా నష్టం జరుగుతుంది. అదేవిధంగా ఆయన ఇప్పటిదాకా ఒక 20 crores సంపాదన చేశారని చెప్పి ఆయన వెల్లడించారు. మనం దాంట్లో 3 కోట్ల రూపాయలు మనము సీజ్ చేయడం జరిగింది. అది ఇంకా మనం ఆయన ఫైనాన్షియల్ డీటెయిల్స్, ఆయన మనీ లాండరింగ్ ప్లస్ ఏం చేశారు, ఎక్కడెక్కడ చేశారు, ఈ ర్యాకెట్లో మొత్తం ఏముందని తెలుసుకోవడానికి ఆయన పోలీస్ కస్టడీ కూడా మనం అడగడం జరిగింది. అది వచ్చిన తర్వాత కూడా ఇంకా మనము ఆయన దగ్గర ఉన్న విషయం పైన మనం రాపట్టుకోవడానికి మా వంతు కృషి చేయడం జరుగుతుంది. మొత్తం ఈ కేసెస్ పైన కూడా ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ లింక్స్ ఉంది, ఇంటర్నేషనల్ నుంచి అక్కడ వేరే దగ్గర నుంచి కూడా ఆయన ఆపరేట్ చేయడం జరుగుతుంది. సో ఆయన దగ్గర నుంచి కూడా మనము ఇన్ఫర్మేషన్ రాపట్టుకోవాలి. అందుకు మనము సిబిఐ మళ్ళీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులను కూడా మనము అప్రమత్తం చేయడం జరుగుతుంది. అక్కడ కూడా మనం సేకరించిన ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు కూడా ఈ మొత్తం ఈ ఒక్క లింక్స్ ఏమున్నామని తెలుసుకోవడానికి కూడా మా వంతు కృషి చేయడం జరుగుతుంది. మొత్తం ఆయన దగ్గర ఇప్పుడున్న డాటా దాదాపు 50 లక్షల మంది సబ్స్క్రైబర్స్ డాటా ఆయన దగ్గర ఉంది. అంటే మీకు తెలుసుంటుంది
డాటా ఈజ్ పవర్ఫుల్. ఈ యొక్క ఆధునిక యుగంలో మోడర్న్ టెక్నాలజీలో డాటా ఈజ్ పవర్ఫుల్. ఎవరి దగ్గర డాటా ఉంటుంది వాళ్ళు చాలా పవర్ఫుల్ ఉంటారు. ఆ డాటా ఆయన కలెక్ట్ చేయడంతో ఆయన అన్నీ కూడా సైబర్ క్రైమ్స్కి లేదంటే ఏదో ఒక క్రైమ్కి అది గురి అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే పైరసీ ఇట్ సెల్ఫ్ ఇస్ ఇల్లీగల్. ఎందుకంటే పైరసీ అనేది ఇల్లీగల్. ఎవరు కూడా ఈ మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పాఠశాలలో విద్యార్థుల అవస్థలు. గత 4 రోజుల నుండి ఏకలవ్య పాఠశాలలో ఉప్పు కారంతో కూడిన భోజనం తిని కడుపులో మంటలతో పిల్లలు అవస్థలు పడుతున్నారు. పాఠశాలకు కూరగాయల పంపిణీ టెండర్ అయిపోయి 15 రోజులు గడిచినా అప్పటి నుండి నేటి వరకు కూరగాయలు తెప్పించకుండా అందుబాటులో ఉన్న ఎల్లిపాయ కారంతో భోజనాలు పెట్టి చేతులు దులుపుకుంటున్నారు. ఈ పాఠశాల అడవి ప్రాంతంలో ఉండటం వల్ల పిల్లలు బయటకు రాలేక ఎవరికి చెప్పుకోలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నిన్న జరిగిన పేరెంట్స్ కమిటీ సమావేశంలో విద్యార్థుల తల్లిదండ్రులు నిలదీసినప్పటికీ పాఠశాల యాజమాన్యం మౌనంతో ఉండడం చర్చాంశనీయంగా మారింది. చివరికి ఈరోజు పేరెంట్స్ కమిటీ సభ్యులు వస్తున్నారని గుడ్డుతో కూడిన భోజనం పెట్టడంతో ఆ భోజనంలోనే పురుగులు రావడంతో పేరెంట్స్ వాళ్ళు కూడా అట్టి భోజనాన్ని బయటపడేసి ఉపాధ్యాయులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు प्रॉब्लम करने చెప్పాం अपना प्रॉब्लम क्या क्या है पूरा वो पता है प्रिंसिपल को पता है हमारे टीचर को पता है पूरा पेरेंट्स को पता है तो अभी सेकंड सैटरडे का दिन आना है कितना आदमी है जब पेरेंट्स मीटिंग कंडक्ट करेंगे कौन कौन रह रहा है कौन कौन नहीं रह रहा है उनका क्लास में రెగ్యులర్ టీచర్స్ వినట్లేదు ప్రిన్సిపల్ గారి మాట అని అందరూ అంటున్నారు. మేము నీట్ కోచింగ్ ఇవ్వాలి తర్వాత सर मैं एक बात बोलूं सर पूरा पकड़ना भाई प्रिंसिपल स्कूल में एक प्रिंसिपल है वो अगर रेगुलर प्रिंसिपल है लगा सर तो हमको मालूम ऐसे क्या है सर प्रिंसिपल को प्राइवेट टीचर्स और रेगुलर टीचर्स को कोऑर्डिनेशन नहीं है सर नहीं बोलो तो प्रिंसिपल का बात रेगुलर प्रिंसिपल प्लेस में है रेगुलर टीचर सबको बोल रहा है हमको क्या बोल रहा है रेगुलर टीचर हम भी तेरे साथ आए अपने साथ हम पूरे एक ही बार आए स्कूल में तू लग रहा है ना तू प्रिंसिपल बन गए हम नहीं मिले अगर कल रेगुलर प्रिंसिपल आए तो आप प्रिंसिपल भी हमारे साथ बैठेंगे तो कैसे तुम्हारा बात हम तो अपना बात हम मानने का क्या है नहीं मानता है वो कैसे बोल देगा सर एक प्रिंसिपल आए तो प्रिंसिपल का बात एग्जैक्टली का सुनना है सर वो भी काम करे तो हमारे बच्चे के लिए अच्छा होता है सर ये भी थोड़ा अंडरस्टैंड कर लो सर तो टीचर को बोल रहा है सर एक प्रिंसिपल आया तो प्रिंसिपल का बात वो क्या है कुछ है वो भी पूरा सुनना है सर सुने तो भी अपने प्रिंसिपल भी थोड़ा आगे बढ़ने का अच्छा लगता to home, but still their standard is like that. Why they are maintaining? So they hope that the North Indian teachers are giving good lecture, good teaching. So they expected like that, but there here the teachers are not satisfied. Chairman, who hold chairman? మన 10 మంది వచ్చి మనం అందరికి తీరిక లేదు మన పేరెంట్స్ కు तो हम अपने क्वार्टर से लेके आता है अब आप क्या चाहोगे कॉम्पिटिटिव एग्जाम कंडक्ट हुआ है फ्यूचर एथिक्स पेपर वो 23 एग्जाम स्कूल का एग्जाम हुआ है 5 मेंबर का डाल दिया नहीं सर 5 मेंबर अगर 10 मेंबर्स सेलेक्ट 10 मेंबर सेलेक्ट अगर स्कूल को 5 मेंबर में ग्रुप में दिखाऊं आपको सर आप अगर स्कूल 5 मेंबर दिस स्कूल 10 मेंबर्स अभी नेशनल में हमारे बहुत सारे बच्चे सेलेक्ट हुए अभी स्टेटस देख लो आप टुडे व्हाट्सएप स्टेटस है ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీ స్వామి శ్రీనివాసానంద సరస్వతి వారి ఆహ్వానం మేరకు పొందూరు మండలం గారపేట ఆనంద ఆశ్రమంకి చేరుకున్న శ్రీకాకుళం జిల్లా బీజేపీ అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు గారు స్వామివారిని కలిసి ఆశీర్వాదం తీసుకున్న తర్వాత పూర్ణకుంభంతో స్వామీజీలు ఆహ్వానం పలికారు. ఆశ్రమంలో ఉన్న శ్రీ 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 గణేశ
ఆశ్రమంలో ఉన్న శ్రీ 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 గణేశ ఉమారామలింగేశ్వర స్వామి దేవాలయంలో దర్శనం చేసుకున్నారు. దర్శనం అనంతరం నిన్న జరిగిన హిందూ ధార్మిక మహాసమ్మేళనం గురించి అడిగి తెలుసుకున్నారు. స్వామివారి తదుపరి భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాల కోసం కాసేపు చర్చించారు. वैष्णवी लोके हेमादिगंत आर्यायणायुग्महे कन्याकुमारदिनहि अन्नादिग्हे प्रचोदयातु। ओम स्वागतं सुस्वागतम्। పాక్లోని ఉగ్రస్థావరాలపై జరిపిన ఆపరేషన్ సింధూర్ 88 గంటల్లో పూర్తయినది. కేవలం ట్రైలర్ మాత్రమేనని ఆర్మీ స్టాఫ్ చీఫ్ ఉపేంద్ర ద్వివేది స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఏవైనా సవాళ్లు వచ్చినా భారత సైన్యం పూర్తిగా సిద్ధంగా ఉందని తెలిపారు. మరోసారి పాక్ రెచ్చగొడితే తగిన గుణపాఠం చెప్పేందుకు వెనుకాడబోమని హెచ్చరించారు. ప్రస్తుతం యుద్ధాలు విభిన్న రూపాల్లో సాగుతున్నాయని, అవి ఎంతకాలం కొనసాగుతాయో అంచనా వేయడం కష్టం కాబట్టి ఆధునిక యుద్ధ సామాగ్రి ఎంతో కీలకమని చెప్పారు. गया था और ट्रेलर के बाद 88 घंटे में वो ट्रेलर खत्म हो गया था। तो आगे आने वाले हालात कैसे होंगे ये इसके बारे में हम पूरी तैयारी करके बैठे हुए हैं और अगर कोई ऐसा हमें मौका देता है पाकिस्तान तो हम उसको भरपूर एक शिक्षा प्रदान करना चाहेंगे उसको कि कैसे एक जिम्मेवार नेशन को अपने पड़ोसियों से बिहेव करना चाहिए। तो अगर हम एक ऑनगोइंग ऑपरेशन की बात करते हैं तो इंडियन आर्मी उन चैलेंजेस के लिए हमेशा तैयार है। देखिए, हर जब कोई भी ऑपरेशन होता है उससे कुछ ना कुछ हम शिक्षा ग्रहण कर सकते हैं। तो इस ऑपरेशन में भी हमने कुछ शिक्षा ग्रहण की। जैसे सबसे पहले तो हमने ये लेसन प्राप्त किया कि इसमें सबसे पहले चीज ये है कि जो डिसीजन मेकिंग है या जो आपने निर्णय लेना है उसके लिए समय बहुत कम है और निर्णय आपको हर लेवल पे लेना पड़ेगा। क्या आप यहां पर निर्णय ले और फिर नीचे पास करें, नहीं हो सकता। तो हर लेवल पे, हर स्तर पे लोगों को समय के हिसाब से तैयारी करनी पड़ेगी और एक्शन लेने पड़ेंगे, कार्रवाई करनी पड़ेगी। दूसरी चीज जो इंटीग्रेशन बोलते हैं, इंटीग्रेशन का ये मतलब है कि चाहे आर्मी, नेवी, एयरफोर्स, सीएपीएफ, साइबर, स्पेस कोई भी हो, उसका इंटीग्रेशन हम जितना जल्दी करेंगे उतना हम इस लड़ाई को बड़े साझे ढंग से लड़ सकेंगे, क्योंकि आज की लड़ाई जो है वो मल्टी डोमेन है। अगर मैं बोलूं सिर्फ आर्मी अकेले लड़ सकती, नहीं लड़ सकती, हम सबको मिलकर लड़ना पड़ेगा। जो सैटेलाइट है वो बताएगी कि कौन कहां पर बैठा हुआ है और जो उसी प्रकार से जो हमारे साइबर हैं उसका ये है कि क्या मुझे एक मान लीजिए एक ड्रोन आ रहा है तो ड्रोन के लिए क्या मुझे फायर करने की जरूरत है या मैं उसको इलेक्ट्रोमैग्नेटिक स्पेक्ट्रम या कहीं लेजर से किल कर सकता हूं। तो बहुत सारी चीजें हैं जो इतनी आपस में घुल मिल गई हैं कि हमें उसमें साथ में बैठ के सोच विचार करना पड़ेगा। तीसरी चीज ये है कि लड़ाई कितने दिन चलेगी ये आज हम नहीं बता सकते हैं। हमने तो लड़ाई तकरीबन मान लीजिए 88 घंटे में की, कल कोई 4 महीने भी चल सकती, 4 साल चल सकती है। इस चीज को मद्देनजर रखते हुए क्या हमारे पास साजो सामान है उस लड़ाई को लड़ने के लिए, क्या उसके लिए शस्त्र हैं? अगर नहीं है तो उसकी हमें तैयारी करनी पड़ेगी। हमें यह देखना पड़ेगा कि हमें 4 साल की लड़ाई तक के लिए भी तैयारी करके रखनी। రేవంత్, చంద్రబాబు ఆ బాండింగే వేరు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి హైదరాబాద్లో రామోజీ ఎక్సలెన్స్ అవార్డు ప్రధానోత్సవ వేదికపై కనిపించారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ సహా వెంకయ్యనాయుడు, కిషన్ రెడ్డి కూడా హాజరయ్యారు. కానీ మొత్తం కార్యక్రమంలో చంద్రబాబు, రేవంత్ మాత్రమే హాట్ టాపిక్ అయ్యారు. ఎందుకంటే వారి మధ్య బాండింగ్ అలా కనిపించింది. మరి మనసారా నవ్వుకుంటూ మాటలు చెప్పుకున్న సీఎంలు ఇది అధికారిక కార్యక్రమం కాదు. రామోజీ గ్రూపు తమ వ్యవస్థాపకుడు రామోజీరావు పేరు మీద ఎక్సలెన్సీ అవార్డులు ఇస్తోంది. ఈ ఏడాది నుంచే ప్రారంభించారు. జాతీయ స్థాయిలో సమాజం కోసం కృషి చేసిన వారికి ఈ అవార్డులు ఇస్తున్నారు. అధికారిక హోదాలో సీఎంలు హాజరైనప్పటికీ ప్రైవేటు కార్యక్రమం కాబట్టి రాజకీయాలు మాట్లాడలేదు. రామోజీ గురించే మాట్లాడారు. అలాగే మన తెలంగాణ గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులారు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు ఇరువురు ఇవాల్టి కార్యక్రమానికి రావటం మాకెంతో ఆనందాన్ని కలిగిస్తోంది. అలాగే మిగిలిన అతిరథ మహారథులందరికీ కూడా మరొకసారి సాదర స్వాగతం పలుకుతున్నాము.
హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో కారుకు మంటలు జరిగిన ఘటన చోటు చేసుకుంది. TS09 GD 1262 నంబర్ గల ఎలక్ట్రిక్ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. పొగలు ఎగిసిపడటం గమనించిన స్థానికులు వెంటనే సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకున్నారు. గాంధీనగర్ ట్రాఫిక్ పోలీసులు, దోమలగూడ పోలీసులు కూడా అక్కడికి చేరుకుని ట్రాఫిక్ నియంత్రించారు. అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. కేవలం వాహనానికి మాత్రమే నష్టం కలిగింది. మంటలు ఎలా చెలరేగాయన్న దానిపై పోలీసులు విచారణ ప్రారంభించారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.